తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త రన్వే అని, యువత ఆకాంక్షలకు లాంచ్ ప్యాడ్ అని ప్రధాని మోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఏపీ అభివృద్ధిలో శుభదినంగా అభివర్ణించారు. ఎయిర్పోర్టు వేదిక నుంచి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు స్వర్ణాంధ్ర సాధనలో కొత్త శక్తినిస్తాయని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్కు భవిష్యత్తులో ఏపీ గ్రోత్ ఇంజిన్గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ ఉత్సాహభరితంగా ప్రసంగించారు. అభివృద్ధి పనుల్లోనే కాకుండా సాంస్కృతిక ప్రదర్శనలోనూ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని ప్రధాని ప్రశంసించారు. గిరిజన మహిళలు చేసిన ధింసా నృత్యం చూసి మధురానుభూతికి లోనయ్యానని అన్నారు. అభివృద్ధి, సంస్కృతుల మేలు కలయిక చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని ప్రశంసించారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అందరిలో ప్రేరణ నింపేలా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామన్నారు. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। पहले जब एयरपोर्ट बनते थे तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी. దేశంలో బ్లూ ఎకానమీ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో అనేక కీలక ప్రాజెక్టులు చేపట్టామని ప్రధాని వివరించారు. సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారని అభినందించారు. యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోందని కితాబిచ్చారు. సెమీకండక్టర్, డేటా సెంటర్ రంగాల్లో పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నక్కపల్లిలో భారీ ఫార్మా కంపెనీ నిర్మిస్తున్నామని, దీని ద్వారా ఏపీ ఫార్మా హబ్గా మారుతుందన్నారు. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं। पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं। वर्ल्ड इकोनॉमी में कहीं भी किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता। उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है। आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं। चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं। इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं. పెట్టుబడుల నుంచి ఉపాధి వరకు అనేది ఎన్డీఏ ప్రభుత్వ మంత్ర అని ప్రధాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతున్నాయని తెలిపారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ వీఈఆర్ను ఆసియాలోని ప్రధాన ఎకనమిక్ హబ్గా మార్చాలన్నదే లక్ష్యమని ఉద్ఘాటించారు. जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं, और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है, और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं. मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को
पूरा करने में बहुत बड़ा योगदान देंगे। आज आंध्र प्रदेश में हर सेक्टर में किस स्पीड से काम हो रहा है, इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीस के प्रोजेक्ट का शुभारंभ यहां किया है। हम विशाखापट्टनम इकोनॉमिक रीजन VER को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं। हमारा लक्ष्य है VER एशिया का प्रमुख इकोनॉमिक हब बने। ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है। పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు.